హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సొగసుచూడు తర్మ. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నాం. సో విఘ్నేశ్వర సిల్క్స్లో ఈరోజు ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. సో ఈరోజు విఘ్నేశ్వర సిల్క్స్లోని లేటెస్ట్ కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. సో ఆ కలెక్షన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ భారతి గారు, ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఫ్యాన్సీ అండ్ డిజైనరా? ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు జూట్ సిల్క్ అండి, పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి. ఓకే, సో పీచ్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఈ రెండింటి కాంబినేషన్ లో మనకి పళ్ళు కూడా సపరేట్ గా మనకి కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారనమాట. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి ఒక డైమండ్ డిజైన్ వచ్చేటట్లు బేస్ అంతా మనకి క్రీమ్ తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్ జరీతో మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది. కింద అంతా చూసినట్లయితే మనకి రా సిల్క్ డార్క్ పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. దానిపైన అంతా జరీతో డిజైన్, దానికి అవుట్ లైన్ వచ్చేసి పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి జస్ట్ ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. జూట్ మొత్తం కూడా మనకి ఖాదీ జూట్ టైప్ లో ఉంటుంది అనమాట. క్రీమ్ కలర్ కొంచెం బ్లాక్ షేడ్ వచ్చినట్లు తీసుకొని దానిపైన మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో డిజైన్. ఇవి కూడా ఏంటంటే మనకి పింక్ కలర్ ఇచ్చారు. వింగ్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు అనమాట. ఒక బోర్డర్ లాగా మనకి డార్క్ పింక్ కలర్ తో బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. అది మనకి పళ్ళు ఎండింగ్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. కింద స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి బోర్డర్ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ జూట్ సిల్క్ తీసుకొని మనకి పళ్ళు పాటలో ఏవైతే చిన్న చిన్న బర్డ్స్ చూసామో అలాంటివే మనకి కలర్ కాంబినేషన్ చేంజ్ చేస్తూ అంటే శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. వింగ్స్ మనకి గోల్డ్ కలర్, అలాగే ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ కలర్ తీసుకొని వింగ్స్ వచ్చేసరికి మనకి శారీ బేస్ కలర్ తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బర్డ్స్ అనేవి మనకి టోటల్ శారీ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి బ్లౌజ్ మనకి రన్నింగ్ అండి, పైన కలర్ కాంబినేషన్ జూట్ సిల్క్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా శారీలో ఉన్న బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. సారీ కాస్ట్ ఎంత అంటే 3000 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి అస్సాం పట్టు. ఇది మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు అంటూ సపరేట్ కాంట్రాస్ట్ కాకుండా మనకి రన్నింగ్ కలర్ లోనే డిజైన్ అనేది సపరేట్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి హాఫ్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ తో లీఫ్ బంచెస్ క్రీపర్ ఇచ్చారు. మళ్ళీ గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. కింద పింక్ కలర్ తీసుకున్నారు. ఒక హాఫ్ మీటర్ పళ్ళు 2 షేడ్స్ మనకి డిజైన్ ఇచ్చారనమాట. 2 బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ, పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా లైన్స్ టైప్ లో బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్ ప్లెయిన్ బోర్డర్, కింద గోల్డ్ కలర్, అలాగే బ్లూ కలర్ పింక్ కలర్ 3 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ మిడిల్ పార్ట్ కూడా మనకి పళ్ళులో ఏదైతే మనం 3 వేరియేషన్స్ చూసామో అదే 3 వేరియేషన్స్ మనకి శారీలో కూడా ఉంటుంది. పైన అంతా కూడా మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లీఫ్ బుటీ, గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బుటీ, కింద పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బుటీ ఇచ్చారు. ఈ మెయిన్ ఈ శారీకి మనం చూడాల్సింది కింద బోర్డర్ అండి. మనకి పైతాని బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి పింక్ కలర్ ఫ్లవర్ అవుట్ లైన్ గ్రీన్ కలర్ వచ్చేటట్లు 2 సైడ్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ క్రీపర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ ఉంటుంది. ఈ బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. సో దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఇవ్వరండి, సేమ్ శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. చిన్న ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంటుంది. బట్ ఇదే డిజైన్ కాకపోయినా వేరే వేరే డిజైన్స్ అనేవి చాలా సేమ్ డిజైన్స్ ఉంటుంది, ప్లస్ వేరే డిజైన్స్ కూడా అనుకుంటాయి. ఓకే, సో దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2350 పడుతుంది. ఓ, చాలా తక్కువనే ఉంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ జరీ కోట అండి మనకి. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. పీచ్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ కూడా మనకి పళ్ళు టైప్ వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. ఇక్కడ మ్యాంగో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. దానికి ఆల్టర్నేటివ్ గా ఒక ఫ్లవర్ క్రీపర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్, అలాగే గోల్డ్, మళ్ళీ మనకి రెడ్ కలర్, పింక్ కలర్, సిల్వర్ కలర్ 4 కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. మనకి మ్యాంగోస్ మాత్రం మనకి గోల్డ్ కలర్ జరీలోనే ఉంటుంది. బోర్డర్ కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ లో ఒక బాక్సెస్ టైప్ లో బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. ఈ డిజైన్
సేమ్ మనకి 2 బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ, పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీని కిందంతా కూడా మనకి హిల్ టైప్ లో ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్ బేస్ ఉంటుంది. దాని కార్నర్ లో మనకి లీఫ్ బోర్డర్ ని డిజైన్ చేశారనమాట. బిగ్ లీఫ్ అలాగే స్మాల్ లీవ్స్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ టోటల్ శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది కదా, కింద బోర్డర్ లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది. మిడిల్ టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బేస్ అంతా కూడా సన్న చెక్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. దానిపైన వీవింగ్ లోనే మనకి బుటీస్ ఉంటాయి అనమాట. మనం చూసినట్లయితే సపరేట్ గా మనకి ప్రింటెడ్ టైప్ లో కనిపిస్తుంది, కానీ మొత్తం కూడా మనకి బేస్ వీవింగ్ లోనే వస్తుంది. ఫ్లవర్ చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ కలర్ కింద గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే మనకి రెడ్ కలర్ సిల్వర్ కలర్ పింక్ కలర్ 4 కలర్ కాంబినేషన్స్ ని మనకి టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ చేశారు. ఇది క్రాస్ గా వస్తుంది. మనకి టోటల్ శారీ. బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి. పళ్ళులో ఏదైతే మనం చందేరి మెటీరియల్ తీసామో పీచ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ చందేరి ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ తో ప్లెయిన్ బోర్డర్స్ పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారనమాట మనకి. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి 1450 రూపీస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది టిష్యూ శారీ అంటే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ ఉంటుంది. సో టోటల్ టిష్యూ వచ్చేసి టోటల్ టిష్యూ వస్తుంది మనకి. పళ్ళు అంటూ సపరేట్ గా జస్ట్ ఒక బోర్డర్ లాగా మనకి బ్లాక్ కలర్ అంటే టిష్యూ బేస్ ఉంటుంది. దానిపైన బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక బాక్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఇచ్చేసి మనకి బాక్సెస్ టైప్ లో బోర్డర్స్ ఇచ్చారు. అవుట్ లైన్ మనకి ఇది పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బేస్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. దానిపైన బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్స్ ఇచ్చారు. మనకి ఏంటంటే కొంచెం పట్టు టైప్ డిజైన్ అనమాట. మనకి బేస్ అంతా కూడా పట్టు టైప్ లో ఉంటుంది. గోల్డ్ కలర్ జరీ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ గోల్డ్ కలర్ టిష్యూ పైన మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ ఉంటుందండి. స్టార్టింగ్ బోర్డర్ నుంచి మనకి స్టెమ్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి 4 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. పింక్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్. ఈ 4-5 కలర్ కాంబినేషన్ లో మనకి టోటల్ శారీ అంతా కూడా బంచెస్ లాగా డిజైన్ చేశారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మనకి శారీలో డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట. ప్లెయిన్ టిష్యూ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్స్ అవైలబుల్ ఉంటాయి అంటే మనకి టిష్యూ అనేది కామన్ ఉంటుంది. ఈ ఫ్లవర్ కలర్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఫైన్. మరి దీనికి కాస్ట్ ఎలా ఉంది? 3100 పడుతుంది. ఓ టోటల్ టిష్యూలో ఇంత గ్రాండ్ గా వచ్చింది 3100 కి అవైలబుల్. అది కాక మనకి పార్టీ వేర్ కూడా యూజ్ అవుతుంది. రైట్. సో మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ కావాలనుకుంటే కనుక మీరు కూడా ఒకసారి ఎర్రగడ్డ ఈఎస్ఐ దగ్గర ఉన్న సుందర్ నగర్ కాలనీలో విఘ్నేశ్వర సిల్క్స్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. నాట్ ఓన్లీ శారీస్, మనకి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి డ్రెస్సెస్లో కూడా డిజైనర్ కావాలనుకున్నా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటి? ఫ్యాన్సీ శారీ. ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ ఉంటుంది శారీ అంతా కూడా. ఇది చూస్తే మనకి బోర్డర్స్ కూడా ఏంటంటే మనకి బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన మనకి బ్లాక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. అవుట్ లైన్ వచ్చేసి ఈ బోర్డర్ 3 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. అప్ అండ్ డౌన్ అవుతూ మనకి ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చారు. దానికి కిందంతా కూడా మనకి ఒక అప్ అండ్ డౌన్ స్టైల్లో సేమ్ ఫ్యాబ్రిక్ ని బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారనమాట. ఇది షోల్డర్ పార్ట్ నుంచి మనకి డిజైన్ కంటిన్యూ అవుతూ మనకి శారీలో కూడా టచ్ అవుతుంది. మనం చూసినట్లయితే శారీలో కూడా కంటిన్యూ అవుతుంది. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా పళ్ళులో చూసినట్లయితే ఈ బ్లాక్ కలర్ మీద అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి మొత్తం కూడా డిజైన్ ఇచ్చారు. మనకి కొంగల్ టైప్ లో డిజైన్. ఇక్కడంతా కూడా ఏంటంటే గోల్డ్ కలర్ జరీ తీసుకొని జాయింట్ గా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే హాఫ్ వరకు మనకి ఈ డిజైన్ ని కంటిన్యూ చేశారు. అంటే కింద బ్లూ కలర్ మీద ఇక్కడ వచ్చేసి బ్లాక్ మీద కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. మనకి హెవీగా ఉంటుంది. మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే జరీతో హెవీగా డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే శారీ బేస్ కలర్ ఏదైతే బ్లూ కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే బ్లాక్ కలర్ జూట్ తీసుకొని బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ ని మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే. సో దీని కాస్ట్ ఎంత? 2600.
ఓకే. సో 2600కి మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. యాక్చువల్గా ఇందులో కూడా కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది కొత్త మోడల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఇలాంటివి తీసుకోవచ్చు ఎవరైనా. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోట అండి, క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే. పైన చూసినట్లయితే మనకి ఆరో మార్క్ టైప్లో మనకి వైట్ మీద పింక్ కలర్ కాంబినేషన్లో ప్రింటెడ్ ఇచ్చారు, కింద పింక్ కలర్ ఇచ్చారనమాట ప్లెయిన్. ఈ బోర్డర్ మనం చూసినట్లయితే 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వచ్చేసి చెక్స్ ఉంటుంది, బేస్ అంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ చెక్స్ అనేవి కంటిన్యూ చేశారు. ఆ చెక్స్ పైన కూడా మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోని మొత్తం కూడా మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే ఈ బోర్డర్ని టచ్ చేస్తూ మనకి ఓన్లీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి సిల్క్ థ్రెడ్తో బిగ్ సైజ్లో సన్ఫ్లవర్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ ఇచ్చారనమాట. మనకి ఈ బోర్డర్ అంతా కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మనం చూసినట్లయితే ఇప్పుడు ఫ్రిల్ పార్ట్లో చూద్దాం. ఫ్రిల్ పార్ట్లో చూసినట్లయితే ఆ బోర్డర్ పైన మనకి చిన్న చిన్న థ్రెడ్ వర్క్తో వైట్ కలర్ థ్రెడ్ వర్క్తో కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. మెటీరియల్ కూడా మనకి కోటా మెటీరియల్ ఇవ్వకుండా జకార్డ్ క్రేప్ మెటీరియల్, చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. సెల్ఫ్ మనకి జిగ్జాగ్ లాగా థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని ఇచ్చారు. బోర్డర్స్ అనేది ఇవ్వలేదు. మనం వైట్ కలర్ కాంబినేషన్ లో ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే. చాలా ట్రెండీ కూడా ఉంటుంది. దీని మీద ఇంకొంచెం ఏదైనా డిజైనర్ స్టైల్లో తీసుకున్నట్లయితే మరి ఇది ఎలా పడుతుంది? ఇది వచ్చేసి 1900 పడుతుంది. ఓహో, దీంట్లో కలర్స్ ఉంటాయా? ఉంటాయండి. అంటే బేస్ అంతా మనకి వైట్ కామన్ గా ఉంటుంది. ఈ పింక్ కలర్ బదులు మనకి బ్లూ కలర్, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా కాంట్రాస్ట్ గా ఉంటుంది మనకి. సో మరి చూసారు కదా, చాలా రీజనబుల్ తక్కువ ప్రైజెస్ అనిపిస్తున్నాయి కదా. ఈ శారీస్ అంతా కూడా కొత్త కలెక్షన్. ఇలా శారీస్లోనే కాకుండా మనకి డ్రెస్సెస్లో కూడా కావాలి అనుకుంటే కనుక ఏదైనా కొత్త కలెక్షన్ అండ్ డిజైనర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మీరు ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేసినట్లయితే టోటల్ శారీస్ అండ్ డ్రెస్సెస్ లో కూడా కొత్త కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు. నెక్స్ట్ సారీ ఏంటండి? నెక్స్ట్ ఇది రా సిల్క్. అది కూడా ఒక లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి. మనకి ఇది చాలా రేర్ కలర్. డిజైన్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కాంబినేషన్స్ చూసినట్లయితే. బట్ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. కింద వచ్చేసి బ్లూ కలర్ ప్లెయిన్ రా సిల్క్ ఇచ్చారు, కింద లైట్ బేబీ పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే కలర్. ఇది మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట మెటీరియల్. దీనిపైన మనకి బుటీ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా గోల్డ్ కలర్ ఇచ్చి పెటల్స్ అంతా కూడా మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. సేమ్ డిజైన్ మనకి గోల్డ్ అలాగే పింక్ కలర్ తీసుకున్నారు. ఈ బుటీస్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి బోర్డర్ చూసినట్లయితే మనకి ఈ బోర్డర్ స్టెప్ పెట్టే దగ్గర వస్తుంది అనమాట. మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి కొంచెం బుటీస్ లాగా మనకి క్రీపర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్ కూడా మనకి పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో బుటీస్ 2 కలర్స్ ఉన్నాయో అవే 2 కలర్స్ ని మనకి బోర్డర్ అంతా కూడా 2.5 మీటర్ వరకు డిజైన్ చేశారనమాట. మనకి 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ అనమాట. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి బుటీస్ ని కంటిన్యూ చేస్తూ కింద బోర్డర్ ని మిస్ చేసి బంచెస్ లాగా డిజైన్ చేశారు. సో బ్లౌజ్ కూడా రన్నింగ్ లోనే ఇచ్చారు. బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ అంటే మనకి గ్రే కలర్ కి పింక్ కలర్ కూడా చాలా బాగుంటుంది. రా సిల్క్ తీసుకొని మనకి ఈ బోర్డర్ ని యూస్ చేసుకున్నాం కూడా బాగుంటుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా ఉన్నది? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుందండి. ఈ సారీ ఏంటిది? ఇది వచ్చేసి మనకి టిష్యూ కోట. ఓకే. కాంబినేషన్ వచ్చేసరికి మనకి లైట్ శారీ బేస్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు పాటు చూద్దాము. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే ఒక బోర్డర్ లాగా మనకి జూట్ తీసుకున్నారు. అది కూడా టిష్యూ మిక్స్ ఉన్నటువంటి జూట్ తీసుకొని దానిపైన బంచెస్ వచ్చేసి బిగ్ సైజులో తీసుకున్నారనమాట. బ్లాక్ కలర్తో మనకి అవుట్లైన్ ఇచ్చేసారు. ఇక్కడ ఎల్లో కలర్తో స్టెమ్ ఇచ్చారు. చిన్న చిన్న బర్డ్స్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్, బిగ్ సైజులో ఫ్లవర్ ఇచ్చి దానికి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, వైట్ కలర్ థ్రెడ్ వర్క్తో ఫ్లవర్ ఉంటుంది. ఇవి ఒక 4 బంచెస్ ఇచ్చారు పళ్ళులో. మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్తో పైపింగ్ లాగా ఒక బోర్డర్ ఇచ్చి కింద మనకి జూట్ బోర్డర్ ఉంటుంది. అది కూడా మనకి గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి జూట్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. దాంట్లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ 2 కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. మనకి టిష్యూ ఉంటుంది బేస్ అంతా కూడా. ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్గా కనిపిస్తూ ఉంటుంది. జూట్ బోర్డర్ తీసుకున్నారు. గోల్డ్ అండ్ మిక్స్ ఉన్నటువంటి జూట్ బోర్డర్ పైన పళ్ళులో ఏవైతే బంచెస్ బిగ్ సైజులో చూసామో అవే బంచెస్ని మనకి స్మాల్ సైజులో ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ బదులు మనకి క్రీమ్ కలర్ ఇస్తారు. కింద బోర్డర్ మాత్రం సేమ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఇది బ్లౌజ్ పీస్ వస్తుందా? బ్లౌజ్ ఏంటంటే మనకి పళ్ళులో బోర్డర్ ఏదైతే ఉంటుందో, షోల్డర్ పార్ట్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్
బ్లౌజ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఎటువంటివి ఇవ్వలేదు, మనకి బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనం వర్క్ చేయించుకోవచ్చు. ఓకే, సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది? 3500. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం ఫ్యాన్సీ శారీస్ చూసాము. ఇది వచ్చేసి మనకి డిజైనర్ శారీ, ఆరెంజ్ కలర్ కాంబినేషన్. పైన చూసినట్లయితే మనకి బోర్డర్ కొంచెం ఆరెంజ్ కలర్తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్లో మనకి షిమ్మర్ గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఉంటుంది. కిందంతా కూడా లీఫ్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ ప్యూర్ జార్జెట్ ఆరెంజ్ కలర్ పైన మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు గోల్డ్ కలర్ జరీతో. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్, అంటే సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి ఈ టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి బోర్డర్ ని కంటిన్యూ చేస్తే ఆ బోర్డర్ పైన అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. అంటే మనకి లీఫ్ పార్ట్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ అంతా కూడా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. బిగ్ సైజ్ లో అలాగే స్మాల్ సైజ్ లో లోటస్ ఫ్లవర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న బుటీస్ ని మనకి మిస్ చేసి ఓన్లీ క్రీపర్ పార్ట్ డిజైన్ అనేది మనకి కంటిన్యూ చేశారనమాట. అంటే హెవీగా కూడా ఉంటుంది, మనకి లైట్ వెయిట్ కూడా ఉంటుంది. జార్జెట్ మెటీరియల్ హెవీగా లైట్ వెయిట్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే డిజైన్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ పీస్ రన్నింగ్ లో ఇచ్చారా? రన్నింగ్ అంటే శారీ బేస్ ఆరెంజ్ కలర్ కాబట్టి ఆరెంజ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్, బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ని యూజ్ చేశారు. ఓకే, ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి? ఉంటాయండి. ఓకే, మరి కాస్ట్ ఎలా ఉంటుంది? కాస్ట్ వచ్చేసి 3800 పడుతుంది. సో ఇలాంటి కలెక్షన్ కావాలంటే మీరు కూడా ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేసినట్లయితే డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో టోటల్ కలెక్షన్ అంతా ఒకసారి చూసినట్లు ఉంటుంది. మంచి కలెక్షన్ అంతా ఎక్కడుందో కూడా మీరు ఒక ఐడియాకి వచ్చినట్లు ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఫుల్ పార్టీ వేర్ అండి. బ్రైడల్ కలెక్షన్ కూడా వస్తుంది మనకి. పార్టీ వేర్లో రిసెప్షన్స్కి అలా కూడా మంచి హెవీగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ తీసుకొని దాని మీద మనకి స్టార్ టైప్లో గోల్డ్ కలర్ జరీ, మళ్ళీ 1 లైన్ సిల్క్ థ్రెడ్ కలర్తో ఇట్లా మనకి ఆల్టర్నేటివ్గా బోర్డర్ ఇచ్చారు. కింద పిఠాయి వర్క్తో బోర్డర్ ఇచ్చి దానికి మిడిల్లో స్టోన్ వర్క్ ఉంటుంది, షిమ్మర్ పైపింగ్. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ మనకి సింపుల్ బోర్డర్, షోల్డర్ పార్ట్ అలాగే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ని మనకి కింద సైడ్ స్టోన్ బోర్డర్ని మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ని ఇచ్చారనమాట. అంటే పైన ఉండే బోర్డర్ని డబుల్ బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం కూడా మనకి బేస్ వెల్వెట్ తీసుకున్నారు. లైట్ వెయిట్ వెల్వెట్ వస్తుంది మనకి. అంటే మనకి వెల్వెట్ అనగానే హెవీ వెయిట్ అనుకుంటాము, ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి క్రీపర్ పార్ట్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో క్రీపర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ఎంబోజ్ అవుతున్నటువంటి నక్కీ జరీ తీసుకున్నారు. టోటల్ మనకి ఇలాగే 2.5 మీటర్ వరకు డిజైన్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ తో మనకి 0 సైజ్ నెట్ తీసుకున్నారు. బోర్డర్ అనేది మళ్ళీ మనకి కొంచెం బిగ్ సైజ్ లో యూస్ చేసాము. మనకి పళ్ళులో ఉండే బోర్డర్ ని ఇంకొక బోర్డర్ ఎక్స్ట్రాగా మనకి యూస్ చేసి బిగ్ సైజ్ లో యూస్ చేసాము. బిగ్ సైజ్ నుంచి మనకి ఏంటంటే ఒక మ్యాంగో డిజైన్ కి మళ్ళీ క్రీపర్ ని డిజైన్ చేసాం. మ్యాంగో కూడా బ్లూ కలర్ తీసుకున్నారు. దానికి అవుట్ లైన్ అంతా క్రీపర్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ గోల్డ్ అండ్ బ్లూ తో మిక్స్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ ఇచ్చారు. మనకి ఫ్రిల్ పార్ట్ లో ఉండే కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా చూసినట్లయితే షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి చిన్న బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారనమాట. 2 సైడ్స్ కూడా. ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ 7800 పడుతుంది. ఓకే, సో బ్రైడల్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇలాంటి కలెక్షన్స్ కావాలన్నా అంటే ఇంకా చాలా లేటెస్ట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి కదా, అలాంటి కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్కి మీరు కూడా విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి డిజైనర్ శారీ, క్రేప్ అండి. ఇది మనకి ఓకే, క్రేప్ మెటీరియల్ తీసుకున్నాము. ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. అట్లాగే వర్క్ స్టైల్ కూడా మనకి కింద సైడ్ ఇచ్చారు. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి పైన వచ్చేసి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. కింద పింక్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఇక్కడ మిడిల్లో మనకి జూట్ బోర్డర్ ఇచ్చారనమాట. కింద గోల్డ్ కలర్ జరీ పైన జిగ్జాగ్ లాగంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రేప్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన ప్రింటెడ్ టైప్లో డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ టైప్లో డిజైన్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి మనకి హెవీగా కనిపించేది కింద సైడ్ బోర్డర్ అనమాట. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి అప్ అండ్ డౌన్ స్టైల్లో నెట్ తీసుకున్నారు. బ్లూ కలర్ కాంబినేషన్ నెట్ తీసుకొని దాని పైన అంతా కూడా వర్క్ ఇచ్చారనమాట. కాంతా వర్క్ టైల్లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి
అవుట్లైన్ లైట్ బేబీ పింక్ తీసుకున్నారు. స్టోన్ వర్క్ కూడా చూసినట్లయితే లైట్ బేబీ పింక్ స్టోన్ వర్క్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఎల్లో కలర్ కాంబినేషన్. 2.5 మీటర్ తర్వాత మనకి పింక్ కలర్ క్రేప్ మెటీరియల్ తీసుకున్నారు, ప్రింటెడ్ లోనే తీసుకున్నారు. ఇది కూడా మనకి చిన్న చిన్న లీఫ్ ప్రింట్ ఉంటుంది. దాని పైన అంతా కూడా పింక్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ అనే చెప్పొచ్చు. మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి, ఫ్రిల్ పార్ట్ లో పింక్ ఉంది కాబట్టి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. బ్లౌజ్ లైన్స్ టైప్ లో బ్లౌజ్ ఉంటుంది, క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ప్రైస్ ఎలా ఉంటుంది? 3850 పడుతుంది. ఓకే, 3850. ఎందుకంటే మనకి నెట్టెడ్ మీద ఈ కాంతా వర్క్ ఇదంతా హెవీ వర్క్ వచ్చింది కాబట్టి ఈ ప్రైస్లో ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అండి కూర పట్టు. ఇది మనకి చూసినట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి జస్ట్ ఒక టిష్యూ బోర్డర్ ఇచ్చారు. దానికి 2 సైడ్స్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ ఇక్కడ అది పళ్ళు పార్ట్ అనమాట. మనకి ఈ షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ బోర్డర్, దానిపైన పింక్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ కింద బోర్డర్ శారీకి మనకి చూసినట్లయితే హైలైట్ అంతా కూడా మనకి ఈ బోర్డర్లోనే ఉంటుంది. మనకి ఏంటంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి వచ్చేసి ఒక ఫిగర్ ని డిజైన్ చేశారు. అది కూడా మనకి డీర్స్ వచ్చేసి పింక్ కలర్, మొత్తం కూడా మనకి అవుట్లైన్ బ్లూ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్, ఎల్లో, బ్లూ కలర్ 3 కలర్ కాంబినేషన్ లో డిజైన్ యూస్ చేసాము. లీవ్స్ కూడా మనకి పర్పుల్ అండ్ బ్లూ లో ఉంటుంది. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఈ కాంబినేషన్ లోనే ఉంటుంది అనమాట. బోర్డర్ అంతా కూడా కంటిన్యూ ఆల్మోస్ట్ మల్టీ కలర్స్ లాగా ఉన్నాయి ఈ బోర్డర్ కాంబినేషన్ లో. సో మిగతా శారీ అంతా ఇలానే వస్తుంది కదా, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. శారీ బేస్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే పైపింగ్ లో ఏదైతే పింక్ ఉంటుందో అదే పింక్ కలర్ కాంబినేషన్ రాసిల్కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, మరి దీని ప్రైస్ ఎలా ఉంది? 3525. ఓకే, సో లేటెస్ట్ డిజైన్ ఇది కోరా పట్టులో కదా, కోరా పట్టు లేటెస్ట్ డిజైన్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో భారతి గారు ఇప్పటివరకు చాలా మంచి కలెక్షన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదండి, ఈరోజు ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్లోని కలెక్షన్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. నాట్ ఓన్లీ సారీస్, డ్రెస్సెస్ కూడా మంచి కలెక్షన్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇది వాళ్ళ సొగసు చూడు తర్మా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.